ఈ ప్రభుదినంలో ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రి అయిన దేవుని ఆరాధించడానికి చేరువచ్చినటువంటి సహోదరి సహోదరులకు పిల్లలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునను. మరియు ఆయన ఆకారముందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసునామమును వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చదువుబడినటువంటి ఈ లేఖన భాగంలో ఒక ముఖ్యమైనటువంటి విషయము క్రీస్తు ప్రభువారి యొక్క మనస్సు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఈ చదువుబడిన 5వ వచనం నుండి 11వ వచనం వరకు మనము పరిశీలన చేస్తే ఇందులో క్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపు కనబడుతూ ఉంది. ఆయన తగ్గింపు స్వభావము స్పష్టంగా కనబడుతుంది. రెండవది ఆయన విధేయత. ఆయన తను తాను తగ్గించుకున్నాడు, మరియు ఆయన పంపినటువంటి తండ్రి అయిన దేవునికి విధేయత చూపించాడు. దేవుని యొక్క కార్యాన్ని ఈ భూమి మీద జరిగించడానికి వచ్చినటువంటి ప్రభువారు దేవుని పనిని జరిగించే విషయంలో దేవుని మాటకు విధేయత చూపించినట్టుగా మనకు కనబడుతుంది. మరియు ఈ విషయాన్ని మనం గ్రహించినప్పుడు ఇందులోని విషయాలన్నీ మనము పరిశీలన చేస్తే సంఘముగా, దేవుని ప్రజలముగా, విశ్వాసులముగా మనము కూడా ఏ విధంగా క్రీస్తు ప్రభువారి యొక్క అడుగుజాడల్లో నడవాలో, ఆయన చూపినటువంటి మాదిరిలో మనం నడవాలో మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరియు ఐక్యత, సంఘము యొక్క ఐక్యతకు పునాది ప్రభువారి యొక్క ఈ యొక్క మనస్సు. మనం ఆలోచన చేస్తే ఈ వాక్యము విశ్వాసులకు ప్రత్యేకమైనదిగా కనబడుతూ ఉంది. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు ఎంత తగ్గించుకున్నారో, ఎంత విధేయత చూపించారో, ఎంత నిస్వార్థంగా ఆయన ఉన్నారో. ఇక్కడ చూస్తే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయనకున్నటువంటి ఆధిక్యతలన్నీ కూడా ఆయన పక్కన పెట్టాడు. ఆయన స్వార్థంగా ఏం ఆలోచన చేయాలి. మనకేదైనా కొద్దిగుంటే ఏం చేస్తాము, దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాము, దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడం. కానీ ప్రభువారైతే దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని కూడా ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. అంటే నిస్వార్థంగా. ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడని మనం ఆలోచన చేస్తే దేవుని చిత్తాన్ని జరిగించడానికి, మరియు రెండో విషయము మానవ జాతి యొక్క రక్షణ నిమిత్తం క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. మానవ జాతిని రక్షించడానికి ప్రభువారు నిస్వార్థంగా తన ప్రాణాన్ని పెట్టినట్టుగా మనకు ఈ యొక్క లేఖన భాగంలో మనకు కనబడుతూ ఉంది. మనము వీటన్నిటిని చూస్తే ఇది ఒక గొప్ప పిలుపులాగా మనకు పౌలు గారు ఈ రచనలో మనకు కనబడుతుంది. ఫిలిప్పీయులకు రాస్తూ ఆయన చెప్తున్న మాట, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రైస్తవులకు, క్రీస్తు సంబంధులకు, క్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడినటువంటి విశ్వాసులకు ఇదొక పిలుపు. ఈ పిలుపు ఎలా ఉంది అంటే క్రీస్తు వలె ఆలోచించడానికి పిలుపు అని మనకు గ్రంథము తెలియజేస్తూ ఉంది. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండంటే క్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో, క్రీస్తు ప్రభువారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అదేవిధంగా మీరు కూడా అనుసరించండి అని చెప్పడానికి ఈ పిలుపులా కనబడుతుంది. ఈ పిలుపు ఏదో ఒక సజెషన్ కాదు, లేకపోతే ఇదేదో ఒక సలహా కాదు, కానీ క్రీస్తు యేసు వలె ఉండడం అనేది సలహా కాదు, ఇది ఆజ్ఞ. ఒకసారి మళ్ళీ చదువుదాం. అది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి యుండుడి.
ఇది ఆజ్ఞ. అపోస్తల బోధలో క్రైస్తవులకు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, క్రీస్తు ప్రభు వారికి ఎటువంటి మనసు ఉందో, ఎటువంటి ఆలోచన ఉందో నీవు నేను కూడా అటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అలా కాకుండా మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులు కాదు, కానీ క్రీస్తు ప్రభు వారు ఏది తలంచాడో దాన్నే మనం చూడాలి. క్రీస్తు ప్రభు వారు ఈ యొక్క వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే ఆయన తగ్గించుకున్నాడు, విధేయత చూపాడు, మానవాళి పట్ల ఆయన ప్రేమ చూపాడు. మనం చూస్తే ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడు తన్ను తాను తగ్గించుకుని ప్రభువారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, తండ్రి అయిన దేవుని యొద్ద దేవుడై ఉండి దేవునితో సమానంగా ఉండే వ్యక్తి అన్ని ఆధిక్యతలను ఆయన ఏం చేశాడు, వదులుకొని మానవ అవతారంలో వచ్చాడు. మనం చూస్తే శక్తి బలాన్ని మనం పరిశీలన చేస్తే మానవుడు కంటే కొంచెం అధిక శక్తి ఉన్నవాళ్ళు దేవదూతల కంటే అధిక శక్తి కలగవారు తండ్రి దేవుడు, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ. అంటే వీరు సర్వశక్తిమంతులు. ఆ యొక్క ప్రయారిటీ వైజ్ మనం చూసుకుంటూ వస్తే మొదటి వరుసలో వాళ్ళు ఉంటారు, దాని తర్వాత దేవదూతలు ఉంటారు. ఒక దేవదూత 1,45,000 మంది మనుషులను ఒక్కసారి చంపగలిగే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవదూతలకు అంత శక్తి ఉంది. అంటే మనుషులకి, నరులకు లేనటువంటి శక్తి దేవదూతలకు దేవుడిచ్చాడు. అంతకంటే సర్వశక్తి కలిగిన వాడు దేవుడు, సర్వాధికారము సర్వశక్తి కలిగినటువంటి క్రీస్తు ప్రభువారు ఉన్నారు. అదేవిధంగా పరిశుద్ధాత్మ ఉన్నారు. వీరి శక్తి సామర్థ్యాలని ఆలోచన చేస్తే నరుడిగా రావడం అనేది ఆయన తగ్గింపుకి తార్కాణం. ఒకసారి చూస్తే ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మనుష్య అవతారంలో రావడమే అది గొప్ప తగ్గింపు. ఆయన ఆలోచన ఎలా ఉందో ఆయన ఎక్కడ కూడా దాని విషయంలో ఫీల్ అవ్వలా. లేకపోతే మనుషుని ఆకారంలోకి ఈ రక్త మాంసంలోకి వెళ్ళడానికి ఆయన వెనకంజ వేయలేదు. స్వచ్ఛందంగా ఆయన వచ్చాడు, దేవుని చేత పంపబడి ఆయన వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఆయన ఆకారం ముందు మనుషుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా. శిలువ మరణంలో ఏముందో మనము ముందు ఆలోచన చేద్దాము. ఆయన ఆలోచన విధానం చూస్తే ఆయన తగ్గింపు, విధేయత కనబడుతూ ఉంది. క్రైస్తవులుగా, క్రీస్తు యేసు సంబంధులుగా మనల్ని కూడా అదేవిధంగా క్రీస్తు యేసు వలె ఆలోచించాలని పౌలు గారు రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తాడు. క్రీస్తు యేసు యొక్క ఆలోచన, క్రీస్తు యేసు యొక్క మనసు ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు కూడా ఉండాలి. క్రీస్తు ప్రభువు యొక్క మనసు చూస్తే ఆయన తన అంతస్తు గురించి ఆలోచన చేయలేదు, తన సొంత ఆలోచనలు కూడా ఆలోచన చేయలేదు. తండ్రి ఏమైతే చెప్పాడో తండ్రి చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చడానికి క్రీస్తు ప్రభువు వచ్చారు. కానీ క్రీస్తు ప్రభువు యొక్క సొంత ఆలోచనలు, సొంత చిత్తాన్ని ఇందులో దేనిలో కూడా కలపలా. ఇది దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పము, మానవుల యొక్క విమోచన అనేది. దానిలో భాగంగా క్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చాడు. అంతేగాని తన సొంత కార్యక్రమాలు చేయడానికి రాలా, తన సొంత ఆలోచన చేయడానికి రాలా. క్రీస్తు సంబంధులకు కూడా క్రీస్తు ప్రభువు వలె ఆలోచించాలంటే క్రీస్తు ప్రభువు తన తండ్రికి ఏ విధంగా విధేయత చూపాడో మనం కూడా అదేవిధంగా దేవుని యొక్క మాటకు విధేయత చూపాలి. అంతేగాని మన సొంత ఆలోచనలు, సొంత కార్యక్రమాలు ఉండకూడదు. మరియు ఈ లోక విషయాలు కూడా మనం ఆలోచన చేయకూడదు. లోక విషయాలంటే దేవుని కానివి లోకంలో అనేకం ఉన్నాయి. ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు పౌలు గారు రోమీయులకు రాస్తూ 12వ అధ్యాయం 2వ వచనం చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాద, లోకంలో అనేక ఆచారాలు ఉంటాయి, పారంపర్యాలు ఉంటాయి, తర్వాత లోక మర్యాదలు ఉంటాయి. ఈ లోక మర్యాదలు కూడా దేవునికి వ్యతిరేకమైనవనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరము. అందువల్ల లోక స్నేహమే వైరం అన్నప్పుడు లోక ఆచారాలు, ఈ లోక మర్యాదలు దేవునికి దూరమైనవి, దేవునికి సంబంధించినవి కాదు. అందుకోసమే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి, దేవుని చిత్తాన్ని పరీక్షించాలా. క్రైస్తవుడిగా, క్రీస్తు సంబంధిగా నీవు నేను చేయవలసింది ఏంటంటే దేవుని చిత్తాన్ని పరీక్షించాలి. క్రీస్తు యొక్క మనసు అటువంటిది. క్రీస్తు ఏం చేశాడు? ఈ భూమి మీదకి వచ్చి దేవుని చిత్తాన్నే జరిగించాడు.
తండ్రి పని మీదే ఆయన ఉన్నాడు. తండ్రి చిత్తము నెరవేర్చుటే ఆయనకు ఆహారమైందన్నాడు. తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాను అన్నాడు. అంటే దేవుని చిత్తాన్ని దేవుడు ఏది చెప్పి పంపించాడో దాన్ని చేసే విషయంలో క్రీస్తు ప్రభువు వారు డివేట్ కాల, అటు ఇటు తొలగిపోలా, లేకపోతే తన సొంత ఆలోచనల్ని ఇక్కడే తీసుకురాలా. ఈయనొక్కడే కాదు, ఈయన తర్వాత మనకు బాప్తిస్వం వచ్చినప్పుడు దేవుని ద్వారా అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడ్డాము. పరిశుద్ధాత్మ కూడా దేవుని దగ్గర ఏ విషయాలైతే నేర్చుకున్నాడో వాటిని మాత్రమే చెప్పడానికి ఇష్టపడతాడు. ఈరోజు మనం పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నామంటే దేవుని చిత్తము పరలోకముందు ఏ విధంగా ఉందో అదే చిత్తము భూమి మీద నెరవేర్చబడడానికి పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుంటాడంటే మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు, సర్వసత్యంలోకి నడిపిస్తూ ఉంటాడు. అందువల్ల దేవుని చిత్తం ఏదో పరీక్షించాల్సిన బాధ్యత క్రైస్తవుల మీద ఉంది. అందుకోసము ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షను తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనముగా వలన రూపాంతరం పొందుడి. రూపాంతరము, మీరు ట్రాన్స్ఫార్మ్ కావాలి. ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీరు రావాల్సిన అవసరం. దేవుని చిత్తాన్ని ఎరుగుతున్నటువంటి మనిషి ఏం చేస్తాడంటే క్రీస్తు యేసు యొక్క మనసు ఏ విధంగా ఉందో, క్రీస్తు యేసు యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉందో ఆ విధంగా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇందులో రెండవ విషయాన్ని మనం చూస్తే, మొదటిది క్రీస్తు యేసు వలె ఆలోచించాల్సిన బాధ్యత మనకుంది. రెండవది క్రీస్తు యేసు యొక్క డివైన్ క్వాలిటీస్, అంటే దైవత్వపు లక్షణాన్ని నీవు నేను సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. దైవత్వ లక్షణము మనకు వస్తుందా అంటే, దేవుడు ఆదిలో మానవుణ్ణి తయారు చేసినప్పుడు మన పోలిక మన స్వరూపం అన్నాడు. దేవుని పోలికలో దేవుని స్వరూపంలో మానవుడిని సృజించాడు. దైవత్వం కలిగిన వ్యక్తే కదా. ఆయన ఆత్మనిచ్చాడు. ఆయన నరునిలో జీవాత్మగా, నరుడు జీవాత్మ ఆయన. అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా వచ్చినటువంటి ఈ వ్యక్తి, దైవత్వం కలిగినటువంటి వ్యక్తి, దైవత్వ లక్షణాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. సరే, క్రీస్తు ప్రభువు యొక్క దైవత్వాన్ని మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే క్రీస్తు ప్రభువు దేవుడై ఉన్నాడంట. ఒకసారి చూద్దాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యం ఎవరంట? క్రీస్తు ప్రభువు. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మన మధ్యకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే క్రీస్తు ప్రభువు. క్రీస్తు ప్రభువు ఏమై ఉన్నాడు? ఆదిలో, ఆది యందు వాక్యం ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు, వాక్యము దేవుడై ఉండెను. దైవత్వ లక్షణాలు. ఎవరు కూడా క్రీస్తు ప్రభువుని కేవలము నరుడు అనడానికి లేదు, లేకపోతే మరి యేసేపు మరియముల కుమారుడిగా చూడడానికి అవకాశం లేదు. ఆయన సంపూర్ణ దైవత్వ లక్షణాలు కలిగిన వాడు, సంపూర్ణ మానవ లక్షణాలు కలిగిన వాడు. అంటే మనవలే రక్త మాంసంలో ప్రతి విషయంలో శోధింపబడినవాడు. ఈరోజు నువ్వు నేను అనుకోవచ్చు, ఆయన దేవుని కుమారుడు కాబట్టి, దైవత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన పాపం లేకుండా జీవించాడు ఈ భూమి మీద అనుకోవచ్చు. కానీ మనవలే ఆయన కూడా శోధింపబడ్డాడు. కానీ ఆయన గురించి చెప్పబడినటువంటి సాక్ష్యం ఏం తెలుసా? ఆయన పాపము చేయలేదు. దేవుడైనటువంటి క్రీస్తు ప్రభువు ఈయన ఏం చెప్తా ఉన్నాడంటే దైవత్వ లక్షణాలని కలిగి ఉన్నాడు. క్రీస్తు యేసు వలె మనం కూడా అటువంటి లక్షణాలు మనం పోగొట్టుకున్నాము. ఆదాం పోగొట్టుకున్నాడు. ఆదాం పోగొట్టుకోవడానికి కారణాన్ని మనం చూస్తే ఆదికాండము 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే ఆయన ఏ విధంగా పోగొట్టుకున్నాడంటే ఆయన దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించి దైవత్వ లక్షణాన్ని, దేవుడు తన స్వరూపం తన పోలిక చొప్పున మానవుని తయారు చేస్తే ఆ లక్షణాలను పోగొట్టుకున్నాడు. అపవాది చేత శోధింపబడినటువంటి అవ్వ ద్వారా ఏం జరిగిందంటే 5వ వచనంలో 3వ అధ్యాయం 5వ వచనము, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీని అపవాది మోసపుచ్చుతూ ఉన్నాడు. ఎలా మోసపుస్తున్నాడంటే మీరు దేవతల వలె ఉంటారు, దేవతల వలె ఉంటారు. ఎప్పుడైతే ఆ మాట అవ్వ చెవిలో వినబడిందో, దాని తర్వాత కింద వచనంలో చూస్తే ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉన్నట్టు చూచినప్పుడు ఆమె ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా
తినెను అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేశాడు. దేవుడిచ్చినటువంటి తన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క స్వరూపాన్ని మానవుడు పోగొట్టుకున్న సందర్భము ఆ ఆజ్ఞను అతిక్రమించడం. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో దాన్ని బట్టి పోగొట్టుకున్నాడు. కానీ క్రీస్తు ప్రభువారు దేవుని యొక్క స్వరూపాన్ని పోగొట్టుకోలే. ఈ రక్త మాంసంలో వచ్చినప్పటికీ ఆయన ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు. ఒకసారి చూస్తే మనం కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఆయన గురించి రాయబడిన మాట, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. అదృశ్య దేవుడు నీకు నా కంటికి కనబడ్డు. ఆయన అదృశ్య దేవుడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇన్విజిబుల్ అన్నమాట. అంటే అదృశ్య దేవుడు, కనబడినటువంటి దేవుడు, అదృశ్య దేవుని యొక్క స్వరూపి. క్రీస్తు ప్రభువారు నువ్వు చూస్తున్నావంటే దేవుని చూసినట్టే. క్రీస్తు ప్రభువారు ఈ దేహంలో అంటే రక్తమాంసంలో వచ్చినా కానీ ఆ స్వరూపాన్ని ఆయన పోగొట్టుకోలేదు. దేవుడిచ్చినటువంటి ఆ దైవత్వ లక్షణాన్ని ఆయన పోగొట్టుకోలే. ఆదాము అయితే ఏం చేశాడు? పోగొట్టుకొని పాపం చేసేసాడు. ప్రభువారు అయితే ఆ విధంగా చేయలేదు. ఆయన మనసును మనం చూసాము. ఆయన తగ్గించుకున్నాడు, ఆయన ప్రేమ చూపించాడు, ఆయన విధేయత చూపించాడు. రెండవది మనం చూస్తున్నాము, ఆయన దైవత్వ స్వభావాన్ని కోల్పోలేదు, దైవత్వ లక్షణాలని కోల్పోలేదు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన ఎంత ఇబ్బంది పెట్టుబడినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు ఆయన తన అడుగుజాడల్లో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను, ఆయన పాపము చేయలేదు. క్రీస్తు ప్రభువారి గురించినటువంటి గొప్ప స్టేట్మెంట్ ఏంటంటే, ఆదాము ఏం చేశాడు? మొదటి ఆదాము ఏం చేశాడు? ఆజ్ఞాన్ని అతిక్రమించి పాపం చేశాడు. కడపటి ఆదామైనటువంటి క్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడంటే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. కపటము కనబడలా, లేకపోతే పక్కన వాళ్ళ మీద తోసేసే ఆలోచన. ఆదాము ఏం చెప్పాడు? నువ్విచ్చిన స్త్రీయే నన్ను తినమని చెప్పింది. ఒకసారి చూద్దాం. అది ఆదికాండము 3వ అధ్యాయంలో ప్రభువారు వారిని దర్శించడానికి వచ్చినప్పుడు, అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. 12వ వచనంలో, అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇగా నేను తింటినను. ఎవరి మీద చేస్తున్నాడు? మొత్తం మీద దేవుని మీదే. నువ్వు ఇచ్చిన ఆమె వల్లే నాకు జరిగిన సమస్య ఇది. కానీ క్రీస్తు ప్రభువారి నోటైతే ఏ కపటము లేదు. ఈయన పాపం చేయలేదు. రెండవది, పాపం చేయడానికి ఎన్ని ప్రేరేపణలు వచ్చినా, అపవాది ఎంతగా ప్రేరేపించినా ఈయన పాపం జోలికి పోలేదు. శరీరాశ, నేత్రాశ, జీవపుడమం. ప్రభువారు అరణ్యంలో 40 దినాలు ఉపవాసం ఉండిన తర్వాత అపవాది శోధిస్తూ ఉన్నాడు. శోధించినప్పుడు కూడా ప్రభు పాపం చేయలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకును. ఇది క్రైస్తవులు చేయాల్సిన అపోస్తల బోధలోని ముఖ్యమైన భాగం. క్రీస్తు ప్రభువారి మాదిరిలో మనం నడవాలి అంటే మనలో పాపం ఉండకూడదు. రెండవది, కపటం ఉండకూడదు, దూషణ ఉండకూడదు. శ్రమ పెట్టబడినా కానీ మనం ఏం చేయాలి? న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి. క్రీస్తు ప్రభువారు ఏ విధంగా తను తాను అప్పగించుకున్నాడో మనం కూడా అదే విధంగా మన మీద నేరం మోపేవారికి, లేకపోతే మన గురించి మనల్ని శ్రమ పెట్టేవారిని, ఇబ్బంది పెట్టేవారి విషయంలో క్రీస్తు ప్రభువారు ఏవైతే చేశాడో దాన్ని మనం చేయాలి. అది ఆయన ఉంచిపోయినటువంటి అడుగుజాడలు. మనకు పైన చూడండి, మాదిరి అడుగుజాడలు 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తుని ధరించుకున్నటువంటి వ్యక్తులు, క్రీస్తు యేసులోనికి, క్రీస్తు యేసు యొక్క మరణంలోనికి బాప్తిసం పొందిన వ్యక్తులు, క్రీస్తు యేసుని ధరించుకున్నవారు ఏ విధంగా ఉంటారంటే, క్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే మానవుడిగా వచ్చినప్పటికీ ఆయన దైవత్వ లక్షణాలను కోల్పోకుండా, దాన్ని బట్టే పాతాళంలో ఏం జరిగింది? ప్రభువారిని మరణము బంధించలేకపోయిందంట.
ప్రభువారిని మరణం బంధించలేకపోయింది. అందుకోసము ప్రభువారు పాతాళంలోంచి ఏ విధంగా బయటకు వచ్చారో ఒకసారి మనం చూస్తే, పాతాళము మింగివేయలేని పరిస్థితి. అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయం మనం చూస్తే 23వ వచనం నుండి, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేసి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపెను. మరణ వేదన తొలగించి ఆయన లేపాడు. పాతాళంలో విడిచిపెట్టబడే పరిస్థితి కాదు, మృతుల లోకంలో విడిచిపెట్టబడే పరిస్థితి కాదు. క్రీస్తు ప్రభువారు లేవగలిగాడు. కారణం ఏంటంటే ఆయన దైవత్వ లక్షణాలని పోగొట్టుకోలేదు. నీవు నేను కూడా ఏం చేయాలంటే, మనం ఒకసారి ఈ భూమి మీదకు మన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఈ జన్మలో దేవుని యొక్క ఆత్మను కలిగిన మనము ఒకసారి దేవుని నుంచి తొలగిపోయాము. దాని తర్వాత మరలా క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా మరలా మనం ఏమయ్యాము, దేవునితో సమాధానం అనే బంధాన్ని కలిగి ఉన్నాము. ఈసారి దీని తర్వాత నీవు బయటకు పోవడానికి అవకాశం లేదు. నువ్వు వన్స్ బయటికి వెళ్ళావంటే లోకంలో కలిసిపోతావు. ఇంకా మరలా నీకు క్షమాపణ ఉండదు, మరలా శిలువ బలి ఉండదని గ్రంథం తెలియజేస్తాం. అందువల్ల ఏ విధంగా ఉండాలంటే, నువ్వు క్రీస్తు యేసుని ధరించుకుంటే నువ్వు దైవత్వ లక్షణాలని క్రీస్తు యేసు వలె, అందుకోసమే క్రీస్తు యేసు యొక్క స్వరూపంలోకి రావడమే మన యొక్క ఫైనల్ గోల్గా ఉంది. ఎందుకంటే క్రీస్తు ప్రభు వరకు ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలన్నీ మనం కలిగి ఉండాలి. దానికోసం మనం ఏం చేయాలి, సాధన చేయాలి. అందుకోసమే ఎఫెసీ పత్రికలో కూడా ఆ మాట తెలియజేస్తారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే 11వ వచనంలో, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగ వరకు, దైవత్వ లక్షణాన్ని మనం కూడా కలిగి ఉండేదానికి, ఈ డివైన్ క్వాలిటీస్ని మనము మొత్తము సంపూర్ణంగా తయారవడానికి, క్రీస్తు ప్రభుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు క్రీస్తు యేసుని ధరించుకున్నవారు క్రీస్తు యేసుని స్వరూపంలోకి మలచబడాలంటే ప్రభువారిని మనం అనుసరించాలి. క్రీస్తు యేసుని కలిగినటువంటి ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఆయనకున్న మనసు ఏంది? పాపానికి దూరంగా ఉన్నాడు, కపటానికి దూరంగా ఉన్నాడు, ఆయన అన్ని విషయాల్లో దూరంగా ఉన్నాడు, పాపము దగ్గరికి రాకుండా ఉన్నాడు. రెండవది, ఆయన తను తాను తగ్గించుకొని లోబడి జీవించాడు. ఒకసారి మనం చూస్తే ఈ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వరకు మనం పరిశీలన చేస్తే ఆయన తన్ను తాను ఏ విధంగా తగ్గించుకున్నాడో మనకు కనబడతా ఉంది. 6వ వచనం నుండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు అండి, దేవునితో సమానంగా ఉంటా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి. ఇది చూస్తే ఇందాక మనం అనుకున్నాము, శక్తిని బట్టి అధికారాన్ని బట్టి 1 by 1 స్టెప్ బై స్టెప్ చూసాము. దేవుడు, ప్రభువారు, పరిశుద్ధాత్మ, దాని తర్వాత దేవదూతలు, దాని తర్వాత మానవులు. ఏం చేశాడు ఈయన? ఎంతకు తగ్గించుకున్నాడంటే మనుష్యుల పోలికగా పుట్టి. మనుషుల్లో కూడా చాలా స్టేజెస్ ఉన్నాయి. రాజులు ఉంటారు, దాని తర్వాత ధనవంతులు ఉంటారు, దాని తర్వాత మధ్యతరగతి మరియు పేదలు, ఇంకా దరిద్రులు కూడా ఉంటారు, అంటే కడు పేదలు కూడా ఉంటారు. మనకు తెలుసు లాజర్ లాంటి నిరుపేదలు కూడా ఆ రొట్టె ముక్కలు పడిపోతే వాటిని పడేసిన వాటిని తినే మనుషులు కూడా ఈ భూమిపైన ఉంటారు. ఈయనైతే ఏ రాజు కుటుంబంలో పుట్ల, మనుషుల పోలిక అక్కడికే దేవుని దగ్గర నుంచి తగ్గింపు వచ్చింది. చాలా తగ్గిపోయాడు, దేవదూతల కంటే తక్కువ వానిగా చేయబడ్డాడు. దాని తర్వాత మనుష్యుల్లో కూడా ఏదో రాజు కుటుంబంలో రాజుగా పుట్ల, ఆయన యూదుల రాజే, కానీ ఇక్కడ ఆయన తగ్గించుకున్న విధానం చూస్తే దాసుని స్వరూపం ధరించుకొని, దాసుని స్వరూపం. క్రీస్తు యేసు ఏం చేశాడంటే దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా అంటే ఎంప్టీ చేసుకున్నాడంట, అసలు ఏమి లేనివాడికి చేసుకున్నాడంట. ఆయన చూస్తే జీసస్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని ఉంది. జీసస్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. గ్రీక్ వర్డ్ ఇది చూస్తే మనము కెనోసిస్ అని ఉంటుంది. నాట్ గివెన్ అప్ డైటీ బట్ టేకింగ్ హ్యూమానిటీ. కెనోసిస్ అంటే
దైవత్వాన్ని విడిచిపెట్టలేదు, కానీ మానవత్వాన్ని ఆయన కోరుకున్నాడు. మానవత్వంలో కూడా ఆయన దీనత్వాన్ని కోరుకున్నాడు. దీన స్వభావం అంటే తగ్గించుకున్నటువంటి స్వభావం. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తుడు అంటే ఎంప్టీ హ్యాండెడ్, అంటే అసలు ఏం లేదు, తనలో ఏం లేదు. తనకున్నటువంటి ఆధిక్యతలన్నీ పక్కన పెట్టేశాడు, తన అంతస్తు పక్కన పెట్టేశాడు. దేవునితో సమానంగా ఉండే ఆ భాగ్యస్థితిని కూడా పక్కన పెట్టేశాడు. మనుషుల పోలికగా పుట్టి, సరే మనుషులైనా ఎక్కడైనా అధికారం కలిగిన కుటుంబంలోనో, లేకపోతే రాజు కుటుంబంలోనో, లేకపోతే ఆస్తి ఉన్నటువంటి అబ్రహాము లాంటి, యోబు లాంటి కుటుంబంలో బిడ్డగా జన్మించలేదు. కానీ ఆయన కడు పేద అయినటువంటి ఒక సామాన్య కుటుంబంలో పుట్టాడు. ఆయన పుట్టే సమయానికి ఆయనకి ఇల్లు కూడా లేదు. పశువుల పాకలో తల్లి జన్మనిచ్చింది. ఎంత దీనస్థితిలో ఆయన పుట్టాడంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. క్రీస్తు ప్రభువారు చూపినటువంటి మాదిరి మనం చూస్తే దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దాసుడు అంటే ఏం చేస్తాడు? యజమానికి ఏం చేసేవాడు? దాసుడు అంటే పని చేసేవాడు, యజమాని కొరకు పని చేసేవాడు. మనం చూస్తే మత్తయి సువార్త, యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం ఒకసారి పరిశీలన చేస్తే ఆయన ఏ విధంగా దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడో మనం చూస్తే 13వ అధ్యాయము 14వ వచనం నుండి, కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసిందే. ఆయన తన శిష్యుల పాదాలను కడుగుతూ ఆయన చెప్తున్నటువంటి మాట, వారి పాదాలను ఆయన కడిగాడంట. దాసుని స్వరూపమును ధరించుకొని, నేను మీ పాదములు కడిగినలా మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలనన్నది నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేస్తుంది. అపోస్తల బోధ క్రమంలో నీ సహోదరుని యొక్క పాదాలు కడగాల. పాదాలు కడగాలంటే లిటరల్గా పోయి పాదాలు కడిగి నీళ్లు నెత్తి మీద జల్లుకోవడం కాదు. ఈ మధ్య కొన్ని వీడియోలు చూస్తున్నాం, క్రీస్తు సంఘ పెద్ద తలకాయలే, మామూలు కాదు, ఛాలెంజ్ చేసే మనుషులే. వాళ్ళు వచ్చి కాళ్ళు కడుగుతూ ఉంటే వీళ్ళు కాళ్ళు కడుగుతున్నారు, ఈయన తిరిగి కాళ్ళు కడుగుతున్నారు అంటే కడగట్లా. ఒకరి పాదములు ఒకరు కడగాల. ప్రభువే శిష్యుల పాదాలు కడిగినప్పుడు నువ్వేం చేయాలి? ఒకరి పాదములు, అక్కడ క్లియర్గా ఉంది, మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసిందే. ఇందులో ఎక్కువ తక్కువ ఏం లేదు. నువ్వు 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు క్రీస్తు సంఘంలో నీకు అనుభవం ఉన్నా నువ్వేం చేయాలి? ఒకవేళ సహోదరుడు నీ పాదాలు కడిగితే నువ్వు తన పాదాలు కడగాలి. అది లిటరల్గా చేయమని కాదు, కానీ అది విధేయత చూపమనే దానికి సూచనగా ఉంది. ఈరోజు మనం ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాల్సిన అవసరం లేదు. చాలా చోట్ల ఈ సందర్భం కనబడుతుంది. ఈ మధ్య వీడియోలు అన్నింటిలో ఒక దైవజనుడు పాదాలు కడిగే సందర్భాన్ని చూపిస్తూ ఉన్నారు. అది ఆ పాదాలు కడగడం అనేది ఫిజికల్గా చేసేది కాదు, కానీ నువ్వు ఎంత విధేయత చూపిస్తున్నావు, ప్రభువారు ఏ విధంగా విధేయత చూపించాడో ఆ విధేయత చూపించాలి. మరియు దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ప్రభువారు మాదిరి చూపించాడు. ఆ మాదిరిలో ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఆయన ఒక సందర్భంలో చెప్తా ఉంటాడు, నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చానని ఆయన తెలియజేస్తాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం మనం ఒకసారి చూస్తే, మత్తయి సువార్త 20వ అధ్యాయం 25వ వచనం నుండి మనం పరిశీలన చేస్తే ప్రభువారు ఏ విధంగా చెప్తున్నారో మనం చూడొచ్చు. 20వ అధ్యాయము 25వ వచనం నుండి మనం పరిశీలన చేస్తే 20వ అధ్యాయము 25 నుంచి, గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేదురని మీకు తెలియను. ఇది లోకంలో ఉండే పరిస్థితి ఎలా ఉంటుందో అన్యజనుల గురించి ఆయన చెప్తూ, లోకంలో ఇటువంటి అధికారాలు ఉంటాయి. అధికారం చేసేవారు, ప్రభుత్వం చేసేవారు, గొప్పవారు పేదవారిపైన అధికారం చేస్తారని తెలుపబడింది. మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను, దాసుడై ఉండాలి. ఎవరైనా ఒక వ్యక్తి గొప్పగా నేను ఉండాలని అనుకున్నానంటే ముందుగా అతను ఏం చేయాలి? పరిచర్య చేయాల్సిన అవసరం ఉంది. పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చినని చెప్పాను. ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలా,
పరిచారము చేయడానికి వచ్చాడు. అంటే ఆయన యొక్క తగ్గింపు విధేయతను మనం ఆలోచన చేస్తే ఈరోజు స్థానిక సంఘములో నాయకులుగా ముఖ్యులుగా ఉన్నవారు ఏం చేయాలంటే అధికారం పెత్తనం చెలాయించడానికి చూడకూడదు. ఏం చేయాలి? విధేయత చూపించాలా, లోబడి ఉండాలా. దాసుని స్వరూపం, క్రీస్తు ప్రభువారు దాసుని స్వరూపం అన్నప్పుడు దాసుడిగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను స్థానిక సంఘంలో పెద్దల్ని ఎప్పుడు చూడలేదు, చూడాలనే చాలా ఆశ. ఇటీవల దుబాయ్ నుంచి ఒక స్థానిక సంఘ పెద్ద వచ్చారు. పెద్ద వస్తే నాకు ఎలా ఉండిందంటే ఓవర్వెల్మ్డ్ అన్నమాట. అంటే చాలా సంతోషం, ఆయన చూడాలని చాలా ఆశతో ఎదురు చూసి వెళ్ళాను. అంటే క్రీస్తును పోలి ఉంటాడు అనేది నా యొక్క ఆలోచన. ఆ వ్యక్తిని చూస్తే, స్థానిక సంఘ పెద్దను చూస్తే క్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపము ఎన్ని క్వాలిటీస్ ఉంటాయో ఆ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. అటువంటి వ్యక్తిని ఈ రక్త మాంసంలో నేను చూడగలనా లేదా అని అనుకున్నాను. స్థానిక సంఘ పెద్దని నిజంగా చాలా ఆశతో వెళ్ళాను. ఒకసారి కలిశాను. ఆ రోజు కూడా నేను కొన్ని విషయాల్లో నాకు అంత సంతృప్తి కలగలేదు. మరలా ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక మీటింగ్ జరిగితే అప్పుడు వెళ్ళాను. సంపూర్ణంగా పెత్తనం చలాయించడము, అధికారం చలాయించడం తప్పితే ఇంకా వేరేం కనబడలా. నాకు అనిపించింది స్థానిక సంఘ పెద్దకు ఉండాల్సిన లక్షణాలు ఇతనిలో లేవని అనిపించింది. ఒకవేళ అక్కడ స్థానిక సంఘం ఆయన పెద్దం చేసి ఉండొచ్చేమో, కానీ గ్రంథం అయితే దేవుని వాక్యానుసారంగా అతను పెద్ద కాదు. మీరు మందకు మాదిరిగా ఉండమని గ్రంథం తెలియజేస్తుంది, అంతేగాని పెత్తనం చేయమని చెప్పాల. నాకు అనిపించింది చూడగలమో లేదో, అటువంటి శ్రేష్టమైనటువంటి మనుషుల్ని చూడగలమో లేదు. ఆశ్చర్యం వేసింది నాకు. ఎందుకంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను ఆయన దగ్గరికి. ఆయనలో ఆ లక్షణాలు ఏమి కనబడలా, స్థానిక సంఘ పెద్ద లక్షణాలు ఏమి కనబడలా. ఎందుకంటే ఇక్కడ ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను ఇంత స్పష్టంగా తెలియజేసినప్పుడు ముఖ్యులైన వారు, పెద్దలు, నాయకులు ఎలా ఉండాలంటే వారు పెత్తనం చేసేవారుగా ఉండకూడదు, కానీ దాసులుగా ఉండాలని గ్రంథం తెలియజేస్తుంది. ఇదే విషయాన్ని ప్రభువారు మార్కు సువార్త 10వ అధ్యాయము 42 నుంచి 45 వరకు కూడా సేమ్ విషయాన్ని ఆయన తెలియజేశారు. అక్కడ కూడా తెలుపబడిన మాట ఉంది. స్వచ్ఛందంగా ప్రభువారు ఏం చేశారు? తన్ను తాను తగ్గించుకున్నాడు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నది క్రీస్తు యేసు యొక్క మనస్సు. క్రీస్తు యేసు యొక్క మనసు ఎలా ఉందంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండంటే, క్రీస్తు ప్రభువారు తను తాను తగ్గించుకొని రిక్తులుగా చేసుకుని దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. మరియు క్రీస్తు యేసు ఉన్నటువంటి ఆలోచన విధానం, క్రీస్తు చేసుకున్నటువంటి మరొక మనసు ఏంటంటే, దేవుడు ఏ ఉద్దేశంతో ఆయన భూమి మీదకి పంపాడో దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడము, దానికి విధేయత చూపించడం అనేది క్రీస్తు ప్రభువారు చేసినటువంటి గొప్ప పని ఇక్కడ భూమి మీద. ఆయన మనకు మాదిరి చూపించాడు. ఆ మాదిరిలో దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడము అనే దాన్నే ముందుగా ఆయన ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నాడు. వేరే ఇంకేం లేదు ఆయనకి. మనం అనుకున్నట్టుగా ఆయనకు ఆహారం లేదు, నీళ్ళు లేదు, ఇంకేం పట్టవు. దేవుని యొక్క చిత్తం నెరవేర్చడం అది బాల్యం నుంచే. ఆయన యెరూషలేములో తప్పిపోయి వారి పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు పండుగ అయిపోయింది. వీరు యెరూషలేము నుంచి బయలుదేరారు. వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి యోసేపు మరియములు ఒక దినం పోయిన తర్వాత వాళ్ళు చూసుకుంటే జనాల మధ్యలో ఈయన లేడు. 12 ఏళ్ల వాడు కనబడలా. మరలా ఎత్తుక్కుంటూ వచ్చాడు. వచ్చేసరికి వాళ్ళకి ఆశ్చర్యకరమైనటువంటి యొక్క దృశ్యం కనిపించింది. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలతోటే ఈయన సంభాషిస్తూ ఉన్నాడు. బాలుడే సంభాషిస్తూ ఉన్నాడు. అడిగితే నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అన్నాడు. తండ్రి చిత్తాన్ని ఎప్పటి నుంచి చేశాడు? ఆయన బాల్యం నుంచే ఆయన పని మొదలుపెట్టాడు. ఆయనకిచ్చిన సమయం కొద్దిగా ఉందని గ్రహించి ఆ సమయంలోనే సంపూర్ణంగా ఆయన పనిని నెరవేర్చడానికి అహర్నిశలు కష్టపడ్డ వ్యక్తి. దేవుని చిత్తాన్ని భూమి మీద జరిగించే విషయంలో నీకు నాకు ప్రభువారు ఉదాహరణ ఏంటంటే, నీకు టైం ఉందో లేదో తెలియదు. ఈరోజు కనబడిన వాళ్ళు రేపు ఉంటారనే నమ్మకం మనకు లేదు ఈ భూమిపైన. దేవుడిచ్చిన సమయంలోనే దేవుని పనిని సంపూర్ణంగా క్రీస్తు ప్రభువారు ఏ విధంగా నెరవేర్చారో మనం కూడా దానికోసము పరిగెత్తాల్సిన అవసరం ఉంది. ఆయన ఎలా అంటే సిలువకి ఎక్కబోయే సమయంలో కూడా దేవుని చిత్తానికి తను తాను అప్పగించుకున్నాడు. మనం చూస్తే లూకా సువార్త 22వ అధ్యాయంలో ప్రభువారు సిలువకు అప్పగింపబడుతున్నాడు. ఆత్మ సిద్ధము కానీ శరీరము ఏ విధంగా ఉంది? బలహీనంగా ఉందంట. ఆ సమయంలో 22వ అధ్యాయము
2వ వచనం చూస్తే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. నీ చిత్తమైతే అంటే దేవుని చిత్తమైతేనే. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన వ్యక్తి మాట్లాడే విధానం ఎలా ఉందంటే, మనమేం ప్రార్థన చేస్తాము, మనకు కావాల్సింది దాన్ని చేయమని, నెరవేర్చమని దేవుణ్ణి అడుగుతూ ఉంటాము. మీ చిత్తమైతే అనే మాట ఉండదు. దేవునికి ఇష్టమైతేనే యోమనే కోరిక మన కోరికలు ఎలా ఉంటాయంటే, నాకు ఇది కావాలా, నాకు చేసి పెట్టండి, నాకు ఇది జరిగించాలా, నాకు కావాలా అడగచ్చు, తప్పులేదు. కానీ న్యాయమైన దాన్ని మాత్రం ఆయన ఇస్తాడు. నీ న్యాయమైన ప్రతి కోరికను ఆయన నెరవేరుస్తాడు. అంతేగాని నీ న్యాయమైనది కాకుండా దానికి దూరంగా ఉంటే మాత్రం ఆయన నీకు ఇవ్వడు. న్యాయమైన ప్రతి కోరికను ఇస్తాడు. మనకు ఆ స్వాతంత్రం ఉంది, ఇంకా ఆయనకి ఇంకెంత స్వాతంత్రం ఉంటుందో. దేవుని దగ్గర నుంచి, దేవుని కుడిపార్శ్వన ఉన్న వ్యక్తి, దేవుని దగ్గర నుంచి వచ్చిన వ్యక్తికి ఇంకెంత ఇది ఉంటుందో. మనకు కొద్దిగా ఒక నాయకుడు తెలిసి ఉంటేనే, ఆయన కొంచెం బాగా పరిచయం అయితే పర్మిషన్ లేకుండా డోర్ తీసుకొని లోపల పోతాం. అవునా కదా? అంటే నాకు బాగా తెలుసు ఆయన, నాకు బాగా క్లోజ్ అనే దాంట్లో మనం ఏం చేస్తాము, కనీసం డోర్ కూడా నాక్ చేయకుండా అట్లా డోర్ తీసుకుపోతాం. పక్కన చూసే వాళ్ళకి ఏంటంటే, అబ్బా ఈయనకి అంత క్లోజ్ కావాలని. ఇంకా దేవునికి క్రీస్తు ప్రభువు వారు ఎంత సాన్నిధ్యము, ఎంత వారిద్దరూ ఏకమై ఉన్నటువంటి వ్యక్తులు. కానీ ఈయనైతే ఏమని చెప్తున్నాడు, తండ్రి నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించడు. దేవుని చిత్తం ఏదో ఎరిగిన వ్యక్తి ప్రార్థన చేయాలా. దేవుని చిత్తం ఏదో ఎరిగిన వ్యక్తి ఈ విధంగా ఆలోచన చేయాలా. దేవుని చిత్తానికి మాత్రమే లోబడాలనే మనసు కలిగి ఉండాలి. అది దాటుకొని మనం చేయాలనే ఆలోచన ఉండకూడదు. సంపూర్ణంగా విధేయత చూపించిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడతాడు. ఆయనకు వచ్చిన శ్రమలు ఆలోచన చేస్తే, ఆయనకు వచ్చినటువంటి అవమానం ఆలోచన చేస్తే, ఈ శ్రమల్లో ఆయన ఏమయ్యాడంట, విధేయత నేర్చుకున్నాడంట. శ్రమల్లో ఏం చేశాడు, విధేయత నేర్చుకున్నాడు. తగ్గింపు, విధేయత, సంపూర్ణంగా విధేయత చూపించడానికి ఆయన శ్రమల్ని దాన్ని యూటిలైజ్ చేసుకున్నాడు. ఈ మధ్య నిన్ననే అనుకుంటాను పేపర్లో ఒక 3 టాపర్స్ గురించి ఆర్టికల్ ఒకటి రాస్తున్నారు. దాంట్లో వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మేమన్నీ కూడా చదువు ఒక్కటే కాదు, అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నింటిలో మేము బాగా పార్టిసిపేట్ చేస్తాము, బాగా ముందుంటాం అన్ని విషయాల్లో. అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా మేము పార్టిసిపేట్ చేస్తాము. అంటే వీళ్ళు టాపర్స్. సహజంగా మనకు టాపర్స్ అనగానే ఉండే ఆలోచన ఏంటంటే, వీళ్ళు బుక్ వామ్స్ అనుకుంటాం మనం, పుస్తకాల పురుగులు, వీళ్ళు పుస్తకాలు తప్పితే ఇంకేం ఉండదని. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా స్ట్రెస్ బస్టర్ ఏంటంటే ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసే. అంటే వీటిలో మేము ఉండడం వల్ల మేము చదువుకోవడానికి మాకు బాగా అవకాశం వచ్చింది, మేము మంచిగా పర్ఫామ్ చేయడానికి. క్రీస్తు ప్రభువు వారు శ్రమలను ఆ విధంగా తీసుకున్నాడు. ఆయన విధేయత నేర్చుకోవడానికి ఏం చేశాడు, శ్రమలు. ఆ శ్రమలే ఆయనకి స్ట్రెస్ బస్ట్. ఏది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ శ్రమల్ని ఆయన స్ట్రెస్ బస్టర్గా తీసుకున్నాడు. ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనును. ఆయన కుమారుడయుండియు ఆయన పొందిన శ్రమల వలన విధేయత. విధేయత ఏమవుతుందంటే నిన్ను రక్షణలోకి నడిపిస్తుంది. ఒక వ్యక్తి యొక్క విధేయత, ఒక వ్యక్తి యొక్క అవిధేయత పాపంలోకి నెట్టేస్తే, ఆదాము ఆజ్ఞాతిక్రమం ద్వారా మానవ జాతి మొత్తం పాపంలోకి నెట్టబడితే, ఆదాము నుండి మోసే వరకు మరణం ఏలెను అని గ్రంథం తెలియజేస్తూ ఉంది. అంటే ఒక వ్యక్తి యొక్క అవిధేయత మనల్ని పాపంలోకి, మరణంలోకి నెట్టేస్తే, ఒక వ్యక్తి యొక్క విధేయత ఏమైందంటే నిత్య రక్షణ కారణమైంది. మానవ జాతి యొక్క నిత్య రక్షణ కారణమైంది. ఒకసారి చూద్దాం 9వ వచనంలో, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయనను. క్రీస్తు ప్రభువు వారికి ఎవరైతే విధేయులై ఉంటారో, క్రీస్తు ప్రభువు వారి యొక్క నామాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో, క్రీస్తు యేసుని ఎవరైతే ధరించుకుంటారో, వారందరి యొక్క నిత్య రక్షణకు కారకుడయ్యాడంట. క్రీస్తు ప్రభువు వారి యొక్క విధేయత ఏమైంది, ఆయన విధేయత చూపి ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టిన దాన్ని బట్టి ఈరోజు మానవ జాతికి ఏం జరిగింది, రక్షణ వచ్చింది. లేకపోతే ఉగ్రతలో ఉండేవాళ్ళం, లేకపోతే మనము నిత్య నరకాగ్నిలో ఉండేవారము. మనందరి పాపాల భారమంతా ప్రభువారు తన సిలువలో మోసి
ఆయన చూపిన విధేయతను బట్టి, ఆయన తగ్గించుకున్న దాన్ని బట్టి సంపూర్ణ విధేయత, దేవుని చిత్తాన్ని ఈ భూమి మీదకి నెరవేర్చడానికి ఆయన వచ్చాడు, మరణించడానికి ఆయన వచ్చాడు, శిలువ మరణం పొందడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, మన పాపం నిమిత్తం ఆయన వచ్చాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. అందువల్ల ఆయన ఎప్పుడైతే ఈ విధంగా వచ్చాడో, వచ్చి సంపూర్ణ విధేయత చూపించి దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న వ్యక్తులు ఏం చేయాలంటే మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. మారు మనసు పొందిన వ్యక్తులు ఈ రక్షణ జాగ్రత్త కొనసాగించుకోవాలి. మారు మనసు పొందని వారు ఏం చేయాలంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనము ఆలోచన చేస్తే దేవుని చిత్తాన్ని నువ్వు సంపూర్ణంగా నెరవేర్చాలంటే నీకేం కావాలి? విధేయత కావాలి. ఆ విధేయత లేకపోతే, విధేయత ఏదో కొద్ది వాటికి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఉన్నాయనుకోండి, అంటే మనము 10 కమాండ్మెంట్స్ అనే దాన్ని పక్కన పెడతాను నేను. ఒక 10 విషయాల్లో దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలనుకోండి, 10 వాటిల్లో ఏదో 2-3 చేసి మిగతా వాటిని వదిలేసామనుకోండి, ఏమవుతుంది? నువ్వు విధేయత చూపించావు అనుకుంటావు, కానీ మిగిలినన్ని అవిధేయతే. లేదు 9 చేసావు, ఒకదాన్ని వదిలిపెట్టావు, అది కూడా అవిధేయతే. విధేయత అవిధేయత. నువ్వు విధేయత చూపించినా కానీ అవిధేయత కిందకే వస్తుంది. సంపూర్ణంగా చేయాలి. క్రీస్తు ప్రభువు ఏ విధంగా సంపూర్ణంగా విధేయత చూపించాడో అదే విధంగా చేయాలి. అలా లేకపోతే ఒకరోజు మనము రిజెక్ట్ చేయబడతాము అని గ్రంథం తెలియజేస్తాను. చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో మనకి ఈ విషయం కనబడుతుంది. 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. తండ్రి చిత్తాన్ని జరిగించేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. అందువల్ల ప్రభు అంటే కుదరదు. నేను విధేయత చూపించాను కదా, నేను 7 విషయాలు 10లో 7 చేశాను, నేను మిగతా 3 కదా వదిలేశాను. కాదు, అవిధేయత ఎప్పటికీ అవిధేయతే. విధేయత అంటే సంపూర్ణంగా ఉండాలి. ఈ టెర్రరిస్ట్ అటాక్ని టెర్రరిస్ట్ కమాండర్ ఒక ఆయన చీఫ్ రిటైర్డ్ అయ్యాడు. ఆయన ఇంటర్వ్యూ చూస్తున్నాను. దాంట్లో ఆయన చెప్తా ఉన్నాడు, టెర్రరిస్ట్ ఆ కూంబింగ్ దీనికి లేకపోతే ఆపరేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా, అంటే వాళ్ళు మతోన్మాదంతో ఉంటారు. దాని తర్వాత ఎవరు వచ్చినా చంపేస్తారు. వీళ్ళు సోల్జర్స్ ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలంట. ఆయన చెప్తున్నాడు, అక్కడ 4 చచ్చిపోయారు, 4 టెర్రరిస్టులు చంపేసాము. ఇక్కడ ఒక సోల్జర్ చచ్చిపోయాడు అనుకోండి వాళ్ళ అటాక్లో. చచ్చిపోతే ఇది వీళ్ళకి -1 +4 కాదు, +20 చంపినా 20 మందిని చంపినా ఇక్కడ ఒక సైనికుడు చనిపోయాడంటే అది మైనసే. ఇక్కడ 0 ఉండాలంట. అప్పుడే దీన్ని ప్లస్గా చూపించుకుంటారు. ఇక్కడ 4 చంపేసి సోల్జర్స్ ఎవరు చనిపోలేదనుకోండి, 4 టెర్రరిస్టులు మేము చంపామని చెప్పుకుంటారంట. లేకపోతే ఈ చనిపోయిన సోల్జర్ మైనసే. మన పరిస్థితి కూడా అదే. దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో మనం ఒక్క అవిధేయత చేసినా కానీ ఏం జరుగుతూ ఉంటుంది? అది మైనసే. అందుకోసమే ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా నేను నీ నామమున ప్రవచింపలేదా? మేము వాక్యం చెప్పామయ్యా, బైబిల్లోని వాక్యము గంటలు చెప్పామయ్యా, మైకుల్లో చెప్పాం, టీవీలో చెప్పాం, ఆడ చెప్పాం, ఏడు చెప్పాం, ప్రభు అని ప్రవచింపలేదా? నీ నామున అనేక దయ్యములను వెళ్ళగొట్టలేదా? దయ్యాలు కూడా వెళ్ళగొట్టారు. వీళ్ళు పవర్ఫుల్ ప్రీచర్స్ అన్నమాట. దయ్యాలు వాళ్ళని చూస్తే వణికి పరిగెత్తాయి. ఈరోజు మనం టీవీలో చూస్తుంటాము, చెయ్యి అనగానే ఇక్కడ 100 మంది పడిపోతుంటారు, ఇటు చెయ్యి అనగానే ఇటు ఒక 100 మంది పడిపోతారు. అంటే వారి యొక్క ఇన్ని చేసాం మేము, ప్రవచింపలేదా? దయ్యాలు వెళ్ళకుంటుంది. నీ నామున అనేకమైన అద్భుతములు చేయలేదా? భూమిపైన మనుషులు కళ్ళకు కనబట్టే అనేక అద్భుతాలు చేశారంట అని చెప్పుదురు. అప్పుడు ఆయన ఏమంటాడు చూసారా? ఆయన నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. అంటే దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేరిస్తేనే ఆయన ఏం చెప్తాడు? నేను మిమ్మల్ని ఎరుగుతా అంటాడు. అలా కాకుండా కొన్ని చేసి కొన్ని వదిలేస్తే అది అవిధేయతే. ఎన్నడూ ఎరుగను. అక్రమము చేయవాళ్ళ నా యొద్ద నుండి పొండని వారితో చెప్తున్నాను. అక్రమం చేసేవాళ్ళంట. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చకపోతే,
అక్రమం చేసేవారు. ఎందుకంటే ప్రభువారు మాదిరి మనం చూస్తే ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన తండ్రిని దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన చెప్తున్నాడు 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపచ్చుతుంది. సంపూర్ణంగా, కంప్లీట్గా, ఇంకెక్కడ కూడా కొదువు ఉండకూడదు, కొరత లేకుండా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో అది దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చు. ప్రభువారు ఏ విధంగా చెప్పాడో, నీవు ఈ భూమిని దాటుకునే రోజుకి నువ్వు ఏ విధంగా ఉండాలి, సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు ఉండాలి. ఏది కూడా పక్కన నీకు బ్యాక్లాగ్ ఉండకూడదు, లేకపోతే మైనస్లు ఉండకూడదు. ఏదైనా పొరపాటున ఒక మైనస్ ఉందంటే ఏంది అర్థము, నువ్వు లిస్టులు లేవు, దేవుని రాజ్యంలో ప్రవేశింపవు, అక్రమం చేయవర్లా అంటాడు, అంతే పక్కన నెట్టేస్తాడు. జాగ్రత్త. లేకపోతే నాకు సమయం ఉందిలే వాటిని సరి చేసుకుని నేను వస్తానని ఆలోచిస్తున్నావేమో. నీ జీవం ఏపాటిది, ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. జాగ్రత్త. ధనవంతుడు ఆలోచన చేసినట్టుగా తినుము తాగుము సుఖించుము అనుకునే ఆలోచన చేస్తున్నావేమో. ఈ రాత్రికి నీ ప్రాణాన్ని అడిగితే నీకేమైపోతావో ఆలోచన చేసుకో. అందువల్ల దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా క్రీస్తు చేసిన కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండంటే అపోస్తుల బోధ క్రమంలో ఆయన ఏ విధంగా సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడో ఆ విధంగా నీవు నేను కూడా నెరవేర్చవలసినటువంటి అవసరం ఉంది. మరియు ప్రభువారు చేసినటువంటి మరొక గొప్ప పని, క్రీస్తు చేసిన కలిగిన మనసు ఏంటంటే ఆయన తన ప్రాణాన్ని, శిలువ మరణాన్ని పొందాడు. దేవునికి తన ప్రాణాన్ని ఏ విధంగా ఇచ్చాడు, బలిగాను అర్పణగాను ఇచ్చాడని గ్రంథం తెలియజేస్తాను. సాక్రిఫైస్ చేశాడు, దేవునికి అర్పణనిచ్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ధారపోసాడు. తన రక్తం ద్వారా ఏం జరిగిందో మనం చూస్తే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన రక్తం వల్ల మనకు జరిగిన మేలు మనం చూస్తే ఆయన రక్తం ద్వారా మన పాపములకు విమోచన. 7వ వచనంలో దేవుని కృప మహదేశ్వరుని బట్టి ఆప్రియునందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము. ఈ అర్పణ, ఈ బలిలో ఏం జరిగిందంటే క్రీస్తు ప్రభువు యొక్క రక్తము చిందించబడింది. ఆ రక్తం ద్వారా ఏం జరిగింది, నీకు విమోచన కలిగింది. విమోచన మరియు అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనం చేసినటువంటి తప్పులన్నిటికీ, మానవ జాతి యొక్క పాపాలన్నిటికీ క్షమాపణ. అందువల్ల ఈ అర్పణ, ఈ బలి అనేది దేవునికి అర్పించుకున్నాడు. ఈ శిలువ మరణం అనేది వాస్తవంగా ఆలోచన చేస్తే శిలువ మరణము అది అవమానకరమైంది, అది ఘోరమైంది, అది ఎవరు కూడా, ఏ మనుషుడు కూడా ఇష్టపడింది. కానీ ప్రభువారు మానవ జాతి రక్షణ కోసం ఏం చేశాడంటే శిలువ మరణాన్ని కూడా ఆయన సహించాడు. మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా ఆయన తను తాను తగ్గించుకున్నాడని మనకు గ్రంథం తెలియజేస్తుంది. అందువల్ల ఆయన అర్పణ ఎటువంటిదంటే మానవ జాతి యొక్క పాపం నిమిత్తం ఆయన అర్పణ చేసుకున్నాడు. ఇదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూస్తే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడంట. క్రీస్తు ప్రభువు యొక్క బలి అది శిలువ అవమానమే, కానీ మానవ జాతికి అయితే మాత్రం అది రక్షణ. శిలువకు గురించినటువంటి సువార్త ఇది వెరితనంగా కనబడుతుందేమో కానీ రక్షించబడే వారికి అది దేవుని శక్తి అని గ్రంథము తెలియజేస్తోంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడు పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూస్తే, 1వ అధ్యాయము 18వ వచనంలో శిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అని తెలుపబడింది. అందువల్ల శిలువను గూర్చి మనము అవమానంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ శిలువ బలి ద్వారానే నీవు నేను ఉగ్రత నుంచి రక్షించబడ్డాము, పాపం నుంచి విడుదల పొందాము. అందుకోసమే అపోస్తులు ప్రకటించేటప్పుడు కూడా శిలువను గురించి వారు సిగ్గుపడలేదు. ఆ శిలువ వార్తనే, శిలువలో ఎవరైతే శిలువ వేయబడ్డారో ఆ క్రీస్తునే వారు ప్రకటించారంట. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూస్తే, నేను క్రీస్తు యేసును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య నెరుకుందని నిశ్చయించుకుంటానని పౌలు గారు చెప్తాను. సిలువ వేయబడినటువంటి క్రీస్తు యేసు తప్పితే నాకు ఇంకేమీ అవసరం లేదు. ఎందుకంటే సిలువ మరణము మనకేం చేసింది, మన పాపాలని పోగొట్టింది, విమోచన, మన అపరాధములకు క్షమాపణ ఈ బలిలో, ఈ అర్పణలో.
మనం కూడా ఏం చేయాలంటే రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం తెలియజేసినట్టుగా సజీవ యాగముగా మన శరీరాలను దేవునికి సమర్పించుకోవాలి. సజీవ యాగం అంటే అది ప్రభువారు నడిచినటువంటి మాదిరిలో మనము నడుస్తూ ప్రభువారు ఏ విధంగా తన యొక్క శరీరాన్ని అప్పగించుకున్నాడు, అదేవిధంగా ప్రభువారు వలె మనం కూడా మన శరీరాన్ని నలుగుగొట్టుకోవాలి. పౌలు గారు తెలియజేసినట్టుగా, పౌలు గారు నా దేహాన్ని నేను నలుగొట్టుకున్నానంటే దేహంలో ఏదేదైతే దేవునికి విరోధంగా వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతిదాన్ని మన శరీరంలోంచి దాన్ని తీసివేసి ప్రేమను, విధేయతను, తగ్గించుకునే స్వభావాన్ని, దీర్ఘశాంతాన్ని, ఈ విధంగా అనేక విషయాలు ఉన్నాయి ప్రభువారు చూపినటువంటి మార్గం. సాత్వికం, ఇవన్నీ కూడా అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరియు ఎప్పుడైతే ప్రభువారు తను తాను అర్పించుకున్నాడో దేవుడు చేసినటువంటి మరొక గొప్ప విషయం ఏంటంటే ఆయన అన్ని నామాల కంటే పైనామంగా ఆయన్ను హెచ్చించాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూసి, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసునామను వంగినట్లును ప్రతి వాని నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. అధికంగా హెచ్చించాడు. ఎప్పుడైతే తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడో దాని తర్వాత ఆయన తను తాను బలిగా అప్పగించుకున్నాడు, అర్పణగా అప్పగించుకున్నాడు. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఇటువంటి వ్యక్తిని ఏం చేస్తాడు? దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. ఎలా హెచ్చించాడంటే అది పరలోకముందు ఉన్న కానీ భూమి మీద ఉన్న కానీ భూమి కింద ఉన్న కానీ ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామమున యేసునామమును వంగునట్లును ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకోవాలి? ప్రభువుని ఒప్పుకోవాలి. రక్షించబడే ప్రతి వ్యక్తి యేసుని ప్రభువుని నోడుతూ ఒప్పుకొని తన హృదయంలో ఏమని నిశ్చయించుకోవాలంటే దేవుడు మృతుల్లో ఉండి ఆయన్ను లేపనని హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడే వ్యక్తికి ఇవి అవసరమైంది. దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి, ఈరోజు ప్రభువాన్ని హెచ్చించాడు దేవుడు, నిన్ను నన్ను కూడా హెచ్చిస్తాడు. ఎలా హెచ్చిస్తాడో దాని గురించి పౌలు గారు తెలియజేస్తూ ఆయన హెచ్చించే విధానం, ఆయన చేసే విధానాన్ని ఏ విధంగా నేను హెచ్చిస్తారు చూస్తే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, ఇక్క మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఈ హెచ్చించడం అనేది క్రీస్తు వారికే కాదు, పౌలు గారికే కాదు, ఎవరెవరైతే సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వారందరూ కూడా హెచ్చించబడతారు. దేవుని కుడిపార్శ్వమున క్రీస్తు ప్రభువు ఏ విధంగా ఆసీనుడై ఉన్నాడు, మనం కూడా దేవుని సముఖంలో ఒకరోజు చేరుతాము, అక్కడ బహుమానాలు అందుకుంటాము. హెచ్చించడం అనేది క్రీస్తు చేసినటువంటి అర్పణను బట్టి దేవుడు ఆయన్ను హెచ్చించాడు. హెచ్చించి ఏం చేశాడంటే సంఘమునకు శిరస్సుగా ఆయన నియమించాడు. సమస్త అధికారాన్ని ఆయన పాదముల కింద ఉంచాడు. దాని తర్వాత సంఘానికి ఆయన్ని శిరస్సుగా చేశాడు. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనంలో, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించాడు. సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు ప్రభువారు. అధికారం అంతా ఇచ్చాడు. ఆ సంఘం ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. సంఘానికి శిరస్సు, ఈ శరీరం అనే సంఘానికి శిరస్సు. రాజుగా, ప్రభువుగా, క్రీస్తుగా ఆయన నియమించాడు. అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 36వ వచనంలో ఇశ్రాయేలు తెలుసుకోవాల్సిన విషయాన్ని అక్కడ తెలియజేస్తూ, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించినది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్న వలన ప్రభువుగా, రాజుగా ఆయన్ను హెచ్చించాడు. ఆయన హెచ్చించి సంఘానికి శిరస్సుగా చేశాడు. ఈ హెచ్చించాలి అంటే నువ్వు ఏ విధంగా ఉండాలి? దీన మనస్కుడై ఉండాలి, విధేయత చూపించాలి, తగ్గించుకోవాలి. ఇలా కాకుండా గర్వంతో నడిస్తే సామెత గ్రంథం తెలుపబడినట్టుగా నాశనానికి ముందే ఉంటుందంట గర్వం నడుచును. అదే విధేయత చూపిస్తే, తగ్గించుకుంటే ఏమవుతుందో ఒకసారి చూద్దాము. యాకోబు పత్రిక
4వ అధ్యాయం 10వ వచనంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రభు దృష్టికి ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో ఆయన మనల్ని హెచ్చిస్తాడంట. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభువారు దీనుడై, దాసుడై, రిక్తుడిగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు. క్రీస్తు యేసులో కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉన్నది. మరియు క్రీస్తు సంఘములో ఐక్యత, పౌలు గారు ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1-4 వచనాల్లో ఐక్యత గురించి తెలియజేస్తూ ఏకభావం కావాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దాయారసమైనను, వాత్సల్యమైన ఉన్నడేలా మీరు ఏక మనస్కులగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం కలుగా ఉండి ఒక్కదాని ఏందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఏకభావము, సంఘములో ఏకభావం, ఏకత్వము, ఏక తాత్పర్యము కలిగి ఉండాల్సిన అవసరం ఉందంట. ఏక మనస్కులుగా ఏక ప్రేమ కలిగి ఉండాలంటున్నాడు. కక్ష చేతనను వృధాశయం చేతనను ఏమీ చేయక వినయ మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఒకరి భారమును ఒకరు భరించాలి. సొంత కార్యములనే కాక ఏం చేయాలంట, ఇతరుల కార్యములు కూడా చూడవలను. ఇది క్రీస్తు నియమము. గలతీ పత్రికలో 6వ అధ్యాయం ఆయన తెలియజేస్తున్న మాట ఇది క్రీస్తు నియమము. ఒకని భారంలో ఒకడు భరించడం. 6వ అధ్యాయము 2వ వచనంలో ఒకని భారంలో ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తు మాదిరి, క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఈ మనస్సు మీరు కలిగి ఉండాలంటే క్రీస్తు నియమాన్ని పాటించాలి. ఒకరి భారంలో ఒకరు. అప్పుడు ఏం జరుగుతుంది? ఐక్యత. మొన్న మనం మీటింగ్స్కి వెళ్ళొచ్చాము. ఎంత సంతోషము, ఎంత దైవికమైనటువంటి వాతావరణంలో 3 దినాలు గడిపొచ్చాము. పోయేటప్పుడు సంతోషంగా వెళ్ళాము అందరం కలిసి, వచ్చేటప్పుడు ఎంత ఆనందంగా అంటే ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యంతో నింపబడ్డాము. ఫిల్డ్ విత్ జాయ్. ఎంత సంతోషంగా మనము తిరిగి వచ్చాము. సంఘము ఐక్యంగా ఉండడానికి ఏది కావాలన్నా సహోదరులు ఒకరికొకరు అందరూ ఒకే దగ్గర స్టే చేసాం. మనం స్టే చేసినప్పుడు ఏదైనా ఒకరు మర్చిపోతే ఇంకొకరు దానికి సహాయం. అంటే నేను ఫిజికల్ థింగ్స్ గురించి చెప్పట్లేదు, కానీ ఇది ఆత్మ సంబంధమైన విషయాల్లో ఒకరికొకరు సహకరించుకోవడం. ఫిజికల్గా ఒకరికొకరు సహాయం చేయొచ్చు, వారు ఒకరి భారంలో ఒకరు భరించడం. ఒకరు ఇబ్బందులు ఉంటే వారు వారి గురించి ఆలోచన చేయడం. ఇది సంఘము ఐక్యతకు సంబంధించింది. ఇది స్వార్థం లేని సమాజాన్ని తయారు చేస్తుంది. పౌలు గారు దాన్ని కోరుకుంటా ఉన్నాడు. సొంత కార్యాలను చూసుకోవడం అంటే ఏంది అర్థము? స్వార్థము. క్రీస్తు ప్రభువు వారు స్వార్థంగా ఆలోచన చేస్తుంటే మానవ జాతికి రక్షణ ఉండేది కాదు. క్రీస్తు యేసు మనసు అది కాదు. ఆయన తన స్వార్థాన్ని, తన అంతస్తును విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టాడు, స్వార్థరహితంగా. అటువంటి ఒకరి భారంలో ఒకరు భరించే స్థితిలో క్రైస్తవులు, విశ్వాసులు ఉండాలని పౌలు గారు ఆలోచన చేస్తున్నారు. అందుకోసమే ఏకభావం, ఏక తాత్పర్యం కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం కూడా తెలియజేస్తారు. సమయం లేదు కనుక నేను త్వరగా ముగిస్తున్నాను. మరియు ప్రేమతో సహించాలని, దీర్ఘశాంతం కలిగి ఉండాలని, సంపూర్ణ వినయము, సాత్వికం కలిగి ఉండాలని హెచ్చరిక జరుగుతోంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి మనం పరిశీలన చేస్తే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి విశ్వాసులకు పౌలు గారి హెచ్చరిక. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటుంది. ఆత్మ కలిగించే ఐక్యత. మన మధ్య ఉన్నటువంటి బాండ్ ఎటువంటిదంటే, వీఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. మనము వివిధ స్థలాల నుంచి, వివిధ రకాల పరిస్థితుల నుంచి మనము వచ్చాము, కానీ ఇక్కడ మనం ఏకంగా ఉన్నాం. దానికి గల కారణం ఏంటంటే క్రీస్తు యేసు యొక్క ప్రేమ, ఆత్మ కలిగించే ఐక్యత. అందుకోసమే సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటేందుకు శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరినొకడు సహించు. ఈ ఐక్యత ఎలా వస్తుందంటే సహించడం. మనకు ఒకవేళ కొద్దిగా నొప్పి తగిలినా సహోదరుడికే కదా అని మనము ఎప్పుడైతే సహిస్తామో, ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికతో నడుచుకున్న వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనని నేను మిమ్మల్ని బతిమాలుకొలుచున్నాను. పౌలు గారు ఎంత క్లియర్గా దేవుని యొక్క మాటలు తెలియజేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇవన్నీ కూడా తెలుపబడ్డాయి. విశ్వాసి ఈ విషయాలన్నింటిలో జాగ్రత్తగా ప్రేమతో సహించాలి.
ఒకరినొకరు సహించాలి, ఆత్మ కలిగించే ఐక్యతలో ఉండాలా, దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, సాత్వికము, ఇవన్నీ కూడా క్రైస్తవులు కలిగి ఉండాలి. అపోస్తుల బోధ, క్రీస్తు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండాలంటే ఇవన్నీ కలిగి ఉండాలి. తగ్గింపు, విధేయత, దాని తర్వాత ఎంత ప్రభువు తనను తాను దేవునికి తగ్గించుకున్నాడో మనం చూస్తే, దేవునికి నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఆయన ఏం చేస్తాడంటే ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చేవాడని బైబిల్ తెలియజేస్తుంది. అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృపనిస్తాడు. ఒకవేళ ఆయన ఎదుట అహంకారులు ఉన్నారనుకోండి, వారినందరిని పక్కన పెట్టేశాడు. ఎంత పెద్ద అధికారి అయినా, ఎంత పెద్దవాడైనా కానీ ఆయనకు నువ్వే ముఖ్యము. అందువల్ల క్రీస్తు యేసు చూపించినటువంటి మార్గం, ఒకరికొకడు దాసులై ఉండడి. క్రీస్తు యేసును కలిగిన మనసు మనం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుని పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన మన పాపం నిమిత్తము, మన అతిక్రమం నిమిత్తము సిలువలో మరణించాడు. సిలువ మరణం పొందినంతగా ఆయన శ్రమ పెట్టబడ్డాడు. మరణం పొందినంతగా మరియు సిలువ మరణం పొందినంతగా ఆయన శ్రమలను సహించాడు. మరియు ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. ఇన్ని విషయాలు ప్రభువారి యొక్క ఇదే దేహంలో మనవలే ఆయన శోధింపబడిన నన్ను ఆయన పాపం లేనివాడిగా, కపటం లేనివాడిగా, ఆయన మీద ఎటువంటి దోషం లేనివాడిగా ఆయన చూపించుకున్నాడు. దైవ స్వభావాన్ని విడిచిపెట్టలేదు. మనం కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ దైవ స్వభావాన్ని మనము కంటిన్యూ చేసుకుంటాం. ఎందుకంటే మనం ఉండబోయే స్థలం ఎటువంటిదంటే, స్పేస్లోకి ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఆస్ట్రోనాట్స్ వెళ్తారో, స్పేస్లో ఉండే కండిషన్స్కి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, భూమిపైన ఆ స్పేస్ సూట్ వేసుకొని దానికి తగినట్టుగా తామును సిద్ధం చేసుకుంటారు. మనం కూడా మనం ఉండబోయే స్థలము ఏ విధంగా ఉంటుందో, అక్కడ ఎటువంటి వాతావరణం ఉంటుందో, దేవుని చిత్తం నెరవేర్చబడే స్థలం అది. అక్కడ మనం ఇక్కడ ప్రాక్టీస్ టైంలో ఉన్నాం, ఇక్కడ రిహార్సల్ జరుగుతుంది, ప్రాక్టీస్ జరుగుతుంది. ఇక్కడ మనం ఆ వాతావరణానికి అలవాటు పడ్డామంటే అక్కడ వెళ్ళి ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టుంటే అక్కడ పోయేదానికి అసలు అవకాశం లేదు, గేట్ క్లోజ్ చేయబడుతుంది. అందువల్ల మనం ఇక్కడే భూమిపైనే సిద్ధపాటు కలిగి క్రీస్తు యేసును కలిగిన మనసు మనం కలిగి ఉంటే మనము నిత్య రాజ్యానికి వారసులు అవుతాము. మనం రక్షించబడ్డాము. రక్షించబడకపోతే ఇదే అనుకూల సమయము. రక్షించబడిన వారు తమ రక్షణ జాగ్రత్తగా కొనసాగించుకుంటూ క్రీస్తు యేసును కలిగిన మనసు కలిగి పరలోక రాజ్యం చేరాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను.